హై వ్యూవర్స్, ఈరోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మన ట్రంప్ గెలిచాడు, కానీ అతను పదవి బాధ్యతలు చేపట్టే జనవరిలో. ఈలోపు జో బైడెన్ ఏం చేస్తున్నాడు? ఉక్రెయిన్ని ఇంకొంచెం ఉసుగొలుపుతున్నాడు. ఏ రకంగా? రష్యా మీదకి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ప్రయోగించాలి. లాంగ్ రేంజ్ మిస్సైల్స్ అంటే మాటలు కాదండి, చాలా దూరం 100 కిలోమీటర్లు ఉన్నటువంటి వాటికో వెళ్ళి ఇంకా ధ్వంసం చేశాడు. అవి ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, మిలిటరీ స్థావరాలు కావచ్చు, సామాన్య ప్రజానికానికి చెందినటువంటి కావచ్చు. ఎప్పుడైతే అమెరికా ఉక్రెయిన్తో ఇలా అందో, రష్యా వాళ్ళు ఇక అన్నారు, ఇక మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని చెప్పేసి మేము అనుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ కనుక లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగిస్తే నాటో దేశాలు కూడా యుద్ధంలో పాల్గొని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. జాగ్రత్త కాసుకోండి మరి అన్నారు. ఇమ్మీడియట్గా నార్వే, ఫిన్లాండ్, ఈ నాటో సభ్య దేశాలు ఏవైతే రష్యా దగ్గరగా ఉన్నాయో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? సామాన్య ప్రజానికాము మీకు నిత్యావసర సరుకులు ఏవైతే అవి, మందులు, హెల్త్ రిలేటెడ్ మెడిసిన్, అవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి, ముందు జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇది తెలియగానే ఒకసారిగా వరల్డ్ అంతా కూడా షాక్. ఎందుకు? ఇప్పటికే ఉత్తర కొరియా కిమ్ నాదంటారు రష్యా వాళ్ళతో కలగలిపి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు. అమెరికా ఏమో ఈ యుద్ధాన్ని ఆపాలని అనుకుంటుంది ట్రంప్ మైండ్ సెట్లో. బైడెన్ ఏమో ఇంకా రెచ్చగొట్టడం వేళ అతను ఉన్నాడు. ఇది ఎంత ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే ఆ హమాస్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు అంతా కూడా చస్తున్నారు, ఇంకా ఈ ఇరాన్ వాళ్ళు సైలెంట్ అయ్యారులే అనుకుంటూ ఉంటే ఇప్పుడు వీళ్ళు మొదలయ్యారు. నిన్నటిదాకేమో ఇజ్రాయెల్, లెబనాను, హమాజు, ఇరాన్ అది ఇంకా నడుస్తూ ఉండగానే ఈరోజు ఏకంగా లాంగ్ రేంజ్ మిసైల్స్ నువ్వు ప్రయోగించు, మేము చూసుకుంటాం, నీకు ఆల్రెడీ సప్లై చేశాను కదా, అటాక్ చేశాను చెప్పేసి అమెరికా ఉంటుంది ఉక్రెయిన్. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఏం సాధిస్తారేంటో ఈ యుద్ధాల వల్ల నాకైతే అర్థం కావట్లేదు. మొదట ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఉన్నారు. దీనివల్ల నష్టం తప్ప లాభం అయితే ఏ రోజు రాలేదు, రాదు కూడా. కేవలం కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థం, అహం, వీటి వల్ల ఇదిగో ఈ రకంగా. అండ్ అవునన్నా కాదన్నా మధ్యలో మతం ఒకటి. ఈ మత పిచ్చితోనే ఈ రేంజ్లో, ఇంకొంతమంది ఏమో అధికారం లేదన్నప్పుడు నాదే పై చేయనటువంటి పిచ్చితో ఇంకొంతమంది.